అవేంటి అన్ని ఎలా ఉన్నాయని చెబుతున్నావు, అందరూ నన్ను తిట్టుకోవాలా? తిట్టుకోవడానికి కాదు నేను చెప్పింది, వంట మంచిగా నేర్చుకుంటావు ఎప్పటికైనా అని చెప్తున్నా. మళ్ళీ మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి, మా అత్త దగ్గర నేర్చుకున్నానండి, మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఇవన్నీ పడిపో, నేను బయటకు వెళ్తాను అన్ని కదపలేదు. నా మొగుడు దగ్గర నేర్చుకున్నానండి అంటది. నీకు మళ్ళీ ఇష్టమాను దెప్పులు 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 పుట్టి దెప్పులే. అవునవును తెలుసులే, అందుకే ఇట్లా వండుతున్నా. మూడు అతక్క పెట్టి ఎక్కడ ఎదుగుతున్నావు? అది అవన్నీ అతక్క పోయినాయి ఆల్రెడీ. నువ్వు మాట్లాడక నువ్వు కూర్చో తిను. అన్ని అతక్క పోయినాయి. స్టవ్ దగ్గరికి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఇట్లా అతక్కపోయి ఇవ్వడం తింటాడు, ఇంట్రెస్ట్ కూడా రాదు. నేనే తింటాను. మళ్ళీ హోటల్ పెడతానండి, నేను వండి పెడతానండి అంటే. ఊర్లో ఉండదు, నేను బిర్యానీ చేస్తాను చెప్పాను. ఓకే బిర్యానీ చేస్తావా? అయితే బిర్యానీ అయితే ఓకే. ఈ వంట మాకమ్మా ఎవరు తినరు. ఈ వండలే పోనీ నువ్వు తినేస్తావు, సగం నువ్వే తినేస్తావు. అవునవును. ఇప్పుడు చూడండి ఈ మొత్తం అతక్కపోయి ఒక్కొక్కటి దూరం చేస్తుంది. నీకు రంపకారినప్పుడు ముక్కు తుడుచుకుంటుంటది, వండుతుంటది. ముక్కు తుడుచుకుంటుంటది, వేస్తా ఉంటది. ఏంటి ముక్కు తుడుచుకుంటుంటది? ఎలా తుడుచుకుంటాను? గుడ్డ పెట్టుకున్నాను అక్కడ. ఏంది కనుక నువ్వు తిను నాయన, నువ్వు పితిరీలు చెప్పక్కర్లేదు, తిను.